మీరన్నీ చేయండి. నేను దగ్గర ఉండి మీకు అందరికీ కోరిక ప్రకారం మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వరకు మాట్లాడతాను. ఫస్ట్ మీరు అందరూ ఓపిక చేయండి. లాస్ట్ వరకు ఉంటాం మీతో ఉండి చేస్తాను. వెనకల వేసాం, ముందర కొన్ని వేసేసి వెనకల వేసేది సైడ్ ఫస్ట్ అక్కడ వాళ్ళు చేయండి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏం కోరుకుంటున్నారంటే మీ సమాధానం జనరల్గా ఏమవుతాయంటే నీకు ఈ జాబ్ ఎందుకు అవసరం అని అడుగుతారు, నీకు ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నావు అడుగుతారు, ఈ జాబ్ వస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తావు అడుగుతారు. చాలా మంది ఏంటంటే ఆ డ్రీమ్ గూగుల్లో వెళ్ళాలి అంటే పెద్ద పెద్దటే చెప్తారు అనమాట. ఇమ్మీడియట్గా అక్కడే నీకు మైనస్ పాయింట్స్ పెరిగింది. ఇక్కడ దీన్ని హైక్ చేసుకునేప్పుడు నేను చెక్ చేసేది ఏంటంటే ఒకటి డిసిప్లిన్, ఒకటి హానెస్టీ. ఇవి ఎలా చెక్ చేస్తారంటే నువ్వు హానెస్టా, నువ్వు డిసిప్లిన్ అడిగితే ఎస్ అనే కాదు, దే విల్ ఆస్క్ యూ సబ్జెక్టివ్ ఆన్సర్. అంటే నీ చిన్నప్పటి నుంచి నీ యొక్క అచీవ్మెంట్స్, ప్రాబ్లమ్స్, నువ్వు నీ లైఫ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, అవి ఎలా సాల్వ్ చేసావు అడుగుతారు. ఈ కంపెనీ నువ్వు అప్లై చేసావు మోటార్లో, ఆ కంపెనీ గురించి నీకు ఏం తెలుసు అడుగుతారు. ఇవి మేజర్గా మీరు నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్, నేను ఈ జాబ్లోనే చేరుతాను, లైఫ్ లాంగ్ ఈ కంపెనీకే నేను సర్వ్ చేస్తాను, ఈ కంపెనీలోనే చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నత స్థాయికి వెళ్ళి కంపెనీ ఇలాగా ఉండాలి మీ సమాధానం. ఇలాగా ఉండాలి మీ సమాధానం. అలా కాకుండా మీరు మీ గురించి ఓవర్గా చెప్పుకుంటే జాబ్ వస్తుందని చెప్పేసి ఏదేదో చెప్పేసుకుంటూ పోకుండా మీ ప్రతి ఆన్సర్ కూడా ఎలా ఉండాలంటే ఆ కంపెనీకి మీరే సూటబుల్ క్యాండిడేట్ అనే విధంగా అనిపించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేయబోయే జాబ్స్ ఎక్కువ ఇన్నోవేటివ్ కాదు, ఇట్ ఈస్ స్కిల్ బేస్డ్. అంటే మీకు ఆ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇతను వెళ్ళిపోతాడు పిన్న 2-3 నెలల్లో అనిపించకూడదు. కాబట్టి ఇక్కడ మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ఈ హెవీ నాలెడ్జ్ అనేది కాదు. మేజర్గా వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే ఏదన్నా ట్రైనింగ్ ఇస్తే ఇమీడియట్గా ఎబ్బాయి క్యాచ్ చేసి ఐక్యూ ఉందా లేదా చెక్ చేస్తారు. తర్వాత రిమైనింగ్ వచ్చేసి మీ యొక్క క్యారెక్టర్. ఓకేనా? వీటిని ఎలా 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 ఎక్స్ప్లెయిన్ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోండి. సార్ నమస్తే. ఓకే అట్లా హలో, ఈరోజు రైల్వేకోడ జాబ్ మేళా కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన పెద్దలు గౌరవనీయులు నరసింహప్రసాద్ గారికి, అలాగే మాస్ అధినేత జ్ఞానశేఖర్ రెడ్డి గారికి, వివిధ కంపెనీలు వచ్చిన యాజమాన్యులకు, ఇక్కడ వారి సిబ్బందికి, అలాగే నిరుద్యోగులు ఇక్కడికి వచ్చిన జాబ్ కోసం వచ్చేసిన మీ అందరికి కూడా అతను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోడూరు మండలంలో చాలా మంది నిరుద్యోగులు, చాలా మంది, ఎందుకంటే ఇక్కడ చాలా నిరుద్యోగులు ఉండడం జరిగింది.
చాలా మనకి నియరెస్ట్ గా మన అదృష్టం ఏంటంటే తిరుపతిలో నియరెస్ట్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉండడం మన అదృష్టము. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మన పెద్దలు మన నరసింహప్రసాద్ గారు వాళ్ళందరినీ సంప్రదించి మన